హాయ్ గైస్, ఈరోజు మనం స్నోఫ్లేక్లో ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి నేర్చుకుందాం. ఏంటి ఏ కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు చూస్తే స్నోఫ్లేక్లో ఆర్కిటెక్చర్ స్నోఫ్లేక్ అన్నది ఏంటి ఫస్ట్ అన్నది తెలుసుకోవాలి. స్నోఫ్లేక్ అన్నది ఒక డేటా వేర్ హౌసింగ్ అని అంటారు. అసలు డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్ తెలుసుకునే ముందు డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఓకే, సో ఫస్ట్ డేటాబేస్ అన్నది జస్ట్ మన దగ్గర ఉన్న డేటాని స్ట్రక్చరల్గా మనం ఎప్పుడైనా దాచుకోవాలి అని అంటే డేటాబేస్లో దాచుకుంటాం. స్ట్రక్చరల్గా అంటే ఒక టేబుల్ అన్నది ఒక స్ట్రక్చర్ అన్నమాట కదా, ఒక స్ట్రక్చర్లో ఉంటుంది టేబుల్ అన్నది. కాలమ్ 1, కాలమ్ 2 దీన్ని తీసుకొచ్చి ఒక చోట దాచుకుంటే, అంటే అట్లా మల్టిపుల్ టేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట దాచుకుంటూ ఉంటే అది డేటాబేస్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు డేటా వేర్ హౌస్ అన్నది ఏంటి అంటే, ఇప్పుడు ఇది మనం ఏదో ఒక ఫ్లాట్ ఫైల్లో కానీ ఒకటి ఫ్లాట్ ఫైల్ అంటారు, CSV ఫైల్స్ అంటారు, ఇవన్నీ మన లోకల్ నుంచి వచ్చి ఇక్కడ ఒక డేటాబేస్లో పెట్టుకుంటాం. సో ఇది మనకి ఒక్క సోర్స్ నుంచి వస్తుంది, రైట్? సో ఇప్పుడు అట్లా మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తుంటే, లైక్ ఒక చోట నుంచి సపోజ్ లైక్ ఒక ఓల్డ్ వే డేటాబేస్ నుంచి ఒకటి, లైక్ ఇంకొక ఏమంటారు ఎంటర్ప్రైజ్ డేటాబేస్ నుంచి వచ్చేవి, ఇట్లా లేకపోతే ఓల్డ్ డేటాబేసెస్ నుంచి వచ్చి అన్నీ. ఇప్పుడు డేటా వేర్ హౌస్ ఎందుకు వాడుతున్నారంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చి డేటా అంతా ఒక చోట కలెక్టివ్గా పెట్టుకోవడానికి డేటా వేర్ హౌస్ అన్నది తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఇది డేటాబేస్, ఇది డేటా వేర్ హౌస్. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా ఎప్పుడైనా వచ్చి ఒక చోట పెడుతున్నారు అంటే ఇది డేటా వేర్ హౌస్ అవుతుంది, లేదు అంటే డేటాబేస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి చూసేది ఎందుకు స్నోఫ్లేక్ వచ్చింది. స్నోఫ్లేక్ ఎందుకు వచ్చింది అంటే, స్నోఫ్లేక్ కూడా ఒక డేటా వేర్ హౌస్, బట్ క్లౌడ్ డేటా వేర్ హౌస్ స్నోఫ్లేక్ అన్నది, రైట్? సో ఇప్పుడు క్లౌడ్ డేటా వేర్ హౌస్ అన్నది ఏంటి అంటే, మనం ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ ఉంటుంది, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇట్ ఈస్ లైక్ మనకి ఇన్స్టాలేషన్స్ ఉండవు, ఏముండదు, తెల్లపోటంతా ఉండదు. డైరెక్ట్గా మనం వెళ్ళి జస్ట్ ఒక లాగిన్ తీసుకోవడం, ఫ్రీ ట్రయల్ చేయడం, లేదంటే పే చేయడం, తీసుకోవడం ఫ్రీ ట్రయల్ అయిపోయాక, రైట్? సో ఇది పే యాజ్ యూ గో అని అంటూ ఉంటారు కదా. సో మనం ఎంత వాడుతూ ఉంటే అంత తగ్గట్టు మనం డబ్బులు కడతా ఉండాలి, రైట్? సో ఇప్పుడు ఆర్కిటెక్చర్ దగ్గరికి వస్తే, స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది? సో స్నోఫ్లేక్లో ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుందంటే, స్నోఫ్లేక్ని వాళ్ళు 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకున్నారు. అంటే లూజ్లీ కపుల్డ్ అనమాట, టైట్లీ కపుల్డ్ కాకుండా. అంటే ఇండిపెండెంట్. లూజ్లీ కపుల్డ్ అంటే ఇవి ఇండిపెండెంట్, దేనికి దానికి బతుకుతాయి, కాకపోతే ఒకళ్ళకొకళ్ళు ఇంటర్లింకేజ్ ఉంటుంది. దీన్ని వాళ్ళు బ్రెయిన్ అంటున్నారు. బ్రెయిన్ ఎప్పుడు పైన ఉంటుంది కదా, అట్లా బ్రెయిన్ అంటున్నారు. ఇదేంటంటే క్లౌడ్ సర్వీసెస్ లేయర్ అని అంటున్నారు. ఇది మొత్తం మన బాడీలో బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది సేమ్ అది ఇట్లానే పనిచేస్తుంది, రైట్? ఇది వేర్ హౌసింగ్ లేయర్, అంటే వేర్ హౌసెస్ అని ఉంటాయి అన్నమాట, ఆ లేయర్ అనమాట. ఇది స్టోరేజ్ లేయర్. సో ఇది స్టోరేజ్ లేయర్ నుంచి స్టార్ట్ చేసుకుని మనం పైకి వెళ్తాం. స్టోరేజ్ లేయర్ ఎందుకు అంటే, డేటా ఇప్పుడు టేబుల్స్ అవన్నీ చెప్పుకున్నాం కదా మనం, ఆ డేటా టేబుల్లా ఉండదు స్ట్రక్చరల్గా, బట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే స్టోరేజ్ లేయర్, లైక్ స్టోరేజ్ అన్నది ఎక్కడొక్కడ దాయాలి కదా. సో మనకి స్టోరేజ్ ప్రొవైడ్ చేసేవి అమెజాన్ నుంచి AWS S3, గూగుల్ క్లౌడ్ GCP, రైట్? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇంకోటి Azure బ్లాబ్ స్టోరేజ్, రైట్? Azure బ్లాబ్ స్టోరేజ్. సో ఈ అన్నిటి మీద హెల్ప్ తీసుకుని స్నోఫ్లేక్ అన్నది ఇది బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే స్టోరేజ్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ఎలా ప్రొవైడ్ చేస్తాయి స్టోరేజ్ అంటే, టైప్ బ్లాబ్ స్టోరేజ్ అని అంటాడు, ఓకే? అండ్ డేటా అన్నది కాలమ్నర్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది, అంటే ఇట్లా కాలమ్స్ వారీగా స్టోర్ అవుతుంది అని చెప్తాడు, ఓకే? సో ఇప్పుడు వేర్ హౌస్కి స్టోరేజ్ లేయర్కి మధ్యన డేటా అన్నది పుల్ అవుతుంది. ఇదంతా కంట్రోల్ చేసేవాడు బ్రెయిన్. ఎవరు ఫస్ట్ ఎట్లా అంటే, ఇప్పుడు స్నోఫ్లేక్ అన్నది జస్ట్ ఇప్పుడు మనకి ఏమన్నా ఇప్పుడు క్వెరీ రాయాలి అంటే, ఇప్పుడు లైక్ మనం
ఏది వేరే లాంగ్వేజ్ అనుకుందాం, పైథాన్ అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం. సో అవి జస్ట్ మనకి ఇట్లా ఉంటాయి కదా, ఇది ఏమంటారు, కంపైలర్స్, రైట్? సో కంపైలర్స్ ఉంటాయి. కంపైలర్లో ఎట్లయితే క్వెరీ రాస్తావో సేమ్ అలాగే ఈ స్నోఫ్లేక్ వాడు కూడా ఆన్లైన్లో వాడి వెబ్సైట్లో ఒక వర్క్షీట్ ఇస్తాడు SQLకి, రైట్? ఆ వర్క్షీట్లో నువ్వు క్వెరీ రాస్తావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ టేబుల్ ఇన్ సమ్ స్కీమా రాసినప్పుడు. సో ఈ క్వెరీ అన్నది ఈ బ్రెయిన్కి వెళ్తుంది ఫస్ట్, క్లౌడ్ సర్వీసెస్ లేయర్. సో వీడు ఏం చేస్తాడంటే క్వెరీకి అన్ని యాక్సెసెస్ ఉన్నాయా, క్వెరీని ఎంత ఆప్టిమైజ్ చేసేది, ఎట్లయినా ఆప్టిమైజ్ చేయొచ్చా, ప్లాన్ రాయండి, ఏం ప్లాన్, ఎట్లా రన్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నది వీడు చూసుకుని అంతా కరెక్ట్గా ఉందనుకుంటే వేర్ హౌస్కి పంపిస్తాడు, వేర్ హౌస్ లేయర్కి. సో వేర్ హౌస్ లేయర్ ఏం చేస్తుందంటే వేర్ హౌసెస్ అని ఉంటాయి ఇక్కడ. వేర్ హౌసెస్ అంటే ఇక్కడ నువ్వు చూసిన డేటా వేర్ హౌస్ కాదు, ఓకే? ఇందాక మనం చూసిన డేటా వేర్ హౌస్ అన్నది ఈ స్నోఫ్లేక్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ వేరు, ఇక్కడ ఉన్న వేర్ హౌస్ వేరు. ఇది ఏంటి అంటే జస్ట్ ఇది ఒక మన బాడీలో ఒక చెయ్యలా అనుకోండి, అంటే వర్క్ చేసేది అంటే, రైట్? ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ అనుకుందాం, ఇది ఫ్రిడ్జ్లో ఆబ్జెక్ట్స్ అన్నీ మనం పెడతాం, ఏంటి, చికెన్, మటన్ అట్లా పెడతాం. ఈ వేర్ హౌస్ అన్నది ఏంటి అంటే చెఫ్ అనుకున్నాం అనుకో, లైక్ ఎవడైతే ఆ ఆబ్జెక్ట్స్ తీసుకుని వాటి మీద పనిచేసి ఒక డిష్ తయారు చేస్తాడు. వీడెవడు అంటే ఇప్పుడు రెసిపీస్ రాసేవాడు, వీడు రెసిపీస్ రాసేవాడు అనుకుందాం, అట్లా అనమాట. ఇప్పుడు వీడు ప్లాన్ తీసుకొచ్చి వీడికి సబ్మిట్ చేస్తే వీడు వెళ్ళి ఓకే నాకు ఈ టేబుల్ నుంచి డేటా కావాలి, ఈ సమ్ ఎక్స్ అన్న టేబుల్ నుంచి డేటా కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఈ బ్లాబ్ స్టోరేజ్లో ఉన్న డేటా అంతా పుల్ చేసుకొని లైక్ ఎంత కావాలి అన్నది, ఏ టేబుల్ నుంచి కావాలి, ఏ డేటా కావాలన్నది వీడు పుల్ చేసుకుంటాడు. పుల్ చేసుకున్నాక ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి లాగుతారు, ఇక్కడ ఇట్లా పెట్టుకుంటారు కాబట్టి ఇన్పుట్ ఇక్కడ నుంచి అవుట్పుట్ అవుతుంది, ఇక్కడికి ఇన్పుట్ అవుతుంది, రైట్? సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ వేర్ హౌస్ అన్నది ఉంటుంది. సో ఈ వేర్ హౌస్ అన్నది చెఫ్ కదా, వీడు పని చేసేవాడు. ఈ పని చేసేవాడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు మంచి చెఫ్ తెచ్చుకున్నారనుకోండి, ఫాస్ట్గా పని అయిపోతుంది, మంచి క్వాలిటీ ఫుడ్ వస్తుంది కదా, ఫాస్ట్గా చేస్తాడు, మంచి క్వాలిటీ. సేమ్ ఇది కూడా అంతే. ఈ వేర్ హౌసెస్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎక్సెస్ వేర్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అట్లా మన షర్ట్ సైజెస్ ఎట్లా ఉంటాయి అట్లా అనమాట. ఇంకెస్ ఎం, రైట్, ఎల్, అట్లా అట్లా XXL, 4XL అట్లా. సో మరి ఇప్పుడు నువ్వు తక్కువ చెఫ్ని తెచ్చుకున్నావు అనుకో, వాడు రూపాయి తీసుకుంటాడు, వీడు 2 రూపాయలు తీసుకుంటాడు, వీడు 4 రూపాయలు తీసుకుంటాడు, వీడు 8 రూపాయలు తీసుకుంటాడు. ఇది ఎట్లా, ఇది స్నోఫ్లేక్ థియరీలో ఎట్లా చూసేదంటే క్రెడిట్స్. ఇప్పుడు మీరు పబ్జీ ఆడుతున్నారు, పబ్జీ ఆడుతుంటే ఏంటి యూసీ అంటారు మీరు కదా, యూసీ. ఆ యూసీ అంటే 1 రూపీ 1 యూసీ అని కాదు, ఆడు ఇంకా ఎక్కువ అవుతాడు ఏదో మొత్తానికి క్రెడిట్ పెట్టి. సో వీడు ఈ లాంగ్వేజ్లో క్రెడిట్ అంటున్నాడు దాన్ని, రైట్? యూసీ క్రెడిట్. సో ఇది మర్చిపోండి. సో క్రెడిట్ అంటే ఇప్పుడు వీడు ఎట్లా చెప్తున్నాడంటే క్రెడిట్స్ లెక్క ఎట్లా రాస్తాడంటే మీరు డాలర్స్ ప్రకారం. సో స్నోఫ్లేక్ కూడా ఇప్పుడు ఎలా అంటే మీరు బ్యాంకింగ్ సెక్టర్లో ఉంటే ఒకవేళ మీ ప్లాటినం టైర్స్ మీది లేకపోతే అకౌంట్ ప్లాటినం అకౌంట్, రోడియం అకౌంట్ అనేదో చెప్తారు కదా. సో అలాగే ఇక్కడ కూడా మీది బిజినెస్ స్టాండర్డ్ అకౌంట్ సార్, మీది స్టాండర్డ్ అకౌంట్ ఉంది మీకు, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారా. నెక్స్ట్ అయితే ఏదో అకౌంట్ చెప్తాడు, స్టాండర్డ్ తర్వాత బిజినెస్ క్రిటికల్ ఉంటుంది లాస్ట్లో, ఓకే? ఎంటర్ప్రైజ్ అకౌంట్, బిజినెస్ క్రిటికల్ అకౌంట్, ఓకే? సో స్టాండర్డ్ అకౌంట్లో మీరు ఉన్నారు సార్ అంటే ఫస్ట్ ఎవడైనా ఓపెన్ చేసినప్పుడు అక్కడ చెప్తుందిలే స్టాండర్డ్ తీసుకుంటారు, ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ $1 అనమాట ఒక క్రెడిట్. ఇక్కడ $2, ఇక్కడ $3. ఇది $1 కాదు, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అనమాట. సో ఒక క్రెడిట్కి $2 లాగేస్తాడు ఈ ఎడిషన్లో. ఈ క్రెడిట్లో ఈ ఎడిషన్లో $3 లాగేస్తాడు, ఈ ఎడిషన్లో $4 లాగేస్తాడు. సో ఇట్లా. సో ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మనం ఇప్పుడు ఎంటర్ప్రైజ్ చూస్ చేసుకున్నాం అనుకోండి. సో ఒక్కొక్క క్రెడిట్ని $3 పెట్టి కొనుక్కోవాలి. అండ్ 1 hour నువ్వు ఎక్స్ట్రా స్మాల్ వేర్ హౌస్ రన్ చేస్తే నీకు 1 క్రెడిట్ ఖర్చు అయిపోతుంది. అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో
నువ్వు ఎక్సెస్ వేర్ హౌస్ రన్ చేయాలంటే $3 ఖర్చు అవుతుంది నీకు 1 అవర్కి. అది దీనికైతే 2 × $3 $6 ఖర్చు అవుతుంది. సో అట్లా అనమాట. సో దీన్ని బట్టి అంటే ఇప్పుడు ఈ సైజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇందాక, ఎవడు ఏ చెఫ్ అయితే పెద్దగా వర్క్ చేస్తాడో వాడికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా అనమాట. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 2/0, 2/1, 2/2 ఇలా వేసుకోండి. ఇలాగే ఉంటాయి ప్రైజింగ్ మొత్తం, అంటే క్రెడిట్స్ కన్జంప్షన్ మొత్తం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే ఈ వేర్ హౌసెస్ గురించి మనం ఇంకా ఎక్కువ డెప్త్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది కంప్యూట్ పవర్ ఇస్తుందని చెప్తాడు. కంప్యూట్ అంటే పని చేయడం, పరిగెత్తడం, పని చేయడం, వర్కింగ్. స్టోరేజ్ పవర్ అంటే దాచుకోవడం. ఈ రెండింటికి మాత్రమే ఖర్చు పెట్టాలి మనం స్నోఫ్లేక్ ప్రకారం. ఓకే, మీరు దాచుకుంటే డబ్బులు లాగుతా, మీరు ఏమైనా పని చేయిస్తే డబ్బులు లాగుతా, మిగతా దేనికి ఖర్చు ఉండదు, వీటికి ఖర్చు పెట్టాలి. సో దాన్ని పే యాజ్ యు గో మోడల్ అంటాడు. అంతే సింపుల్గా చెప్పాలంటే. సో రేపు పొద్దున్న మనం వచ్చేసి మైక్రో పార్టీషన్స్ గురించి చూద్దాము. అంటే స్టోరేజ్ ఎలా జరుగుతుంది లోపల, పార్టీషన్స్ అంటే ఏంటి అన్న దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఆల్సో ఆప్టిమైజేషన్ అంటే ఇంకా స్టోరేజ్ కాస్ట్ తగ్గించడం, కానీ స్టోరేజ్ కాస్ట్ మనం ఎట్లా తగ్గించడం, కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే క్వెరీ ఆప్టిమైజేషన్ సర్వీస్ ఉంటుంది, సెర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ ఉంటుంది, క్వెరీ యాక్సిలరేషన్ సర్వీస్ ఉంటుంది, సెర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ ఉంటుంది. వీటి గురించి కూడా చూద్దాం రేపు. ఓకే, థ్యాంక్ యూ.